అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు మేమైతే 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాము. ఇది దక్షిణ భారతదేశంలోనే ఇదొక అద్భుతమైన కట్టడంగా చెప్పవచ్చు. ఇది మన వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణంలో ఉన్నది. చూడండి, మన గుడి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే కొలను అయితే ఉంటుంది. అప్పట్లో ఈ రాజు అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు మొత్తం ఇక్కడ ఈ కొలను వాటర్నే తాగేవారంట. ఈ కొలంలో చూడండి తాంబేళ్ళు అయితే ఉంటాయంట. చూడండి, మేమైతే వచ్చినప్పుడు అయితే ఇంక కనిపించలేదు. సో ఈ గుడి మన కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు 1163లో నిర్మించాడంట. ఈ గుడి మొత్తం నక్షత్రాకారంలో ఉంటుందంట. ఈ గుడిని త్రికుటాలయం అని కూడా అంటారంట. ఇక్కడ ఏకపటంపై 3 దేవుళ్ళు ఉంటారంట. అందులో మొదటగా శివుడు, విష్ణువు, సూర్యదేవుడు ఈ గుడిలో కొలువుదీరి ఉన్నారంట. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం 1000 స్తంభాలు అయితే ఉండడము. ఈ ప్రధాన ఆలయంలో మొత్తం 500 స్తంభాలు, కళ్యాణ మండపంలో 500 స్తంభాలు, మొత్తం 1000 స్తంభాలు అయితే ఉంటాయంట. ఈ ఆలయం మొత్తం అయితే 1 మీటర్ ఎత్తులోనే నిర్మించారంట. అప్పటి కాలంలో రాజులు చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో. చూడండి గుడి అయితే ఎంత బాగుందో. ఈ గుడిలో శిల్పాల మధ్యలో ఒక సన్నని దారం పట్టడం ఒక అద్భుతంగా చెప్పవచ్చు అంట. మనం ఒక దారం పెడితే అది ఇట్లా మనం పెడితే మొత్తం కనిపిస్తుందంట. అసలు సూది కానీ దారం కానీ గడ్డిపోస కానీ కూడా పడుతుందంట. చూడండి కట్టడం అయితే ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ 3 దేవుళ్ళు కొలువై ఉన్నారు. కానీ ఇందులో అసలు ఇక్కడ ఓన్లీ శివునికి మాత్రమే పూజలు జరుగుతున్నాయంట. విష్ణువుకి, సూర్యదేవునికి మాత్రం ఏం జరగట్లేవంట పూజలు. చూడండి మాకు దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇక్కడ దక్షిణాలో చూడండి మనకు నంది విగ్రహం అయితే కలదు. దీనిని అయితే మంచిగా ఒక నల్ల పాలరాతితో అయితే నిర్మించారంట. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అప్పట్లో చూడండి ఆ నందిని కూడా ఎంత అద్భుతంగా చెక్కారో. మన నంది చెవులో కానీ ఇక్కడ మధ్యలో ఏమైనా కూరుకుంటే నెరవేరుతుందని అంటారు కదా. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. చూడండి ఇక్కడ నందికి ఇక్కడ డిజైన్ కానీ ఆ పాదతో చెక్కడం కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందో కదా. హిందూ పురాణంలో గీయబడిన ఆ కళాకృతులు ఈ ఆలయం గోడలపై చూడండి. ఇక్కడ గోడలపై కూడా మంచిగా లతలు, పుష్పాలు, నృత్య భంగిమలు, శ్రీమూర్తులు ఈ రాతితోనే అయితే నిర్మించబడ్డారంట. మీరు ప్రతి గోడ పైన చూడొచ్చు. ఇక్కడ లతలు కానీ, పుష్పాలు కానీ, నృత్య భంగిమలు కానీ, శ్రీమూర్తులు కానీ ఇక్కడ స్తంభాల పైన అయితే ఇక్కడైతే మంచిగా గుడి మొత్తంలో అయితే మంచిగా చెక్కిరంట వాళ్ళ రూపాలు. చూడండి ఇక్కడ మనం లోపలికి అయితే వచ్చేస్తాము. ఇక్కడ మొత్తం 1000 స్తంభాలు ఎలా లెక్కిస్తారు అంటే స్తంభం ముందు స్తంభం, స్తంభం పైన స్తంభం, స్తంభం వెనకాల స్తంభం, ఇలా అన్నిటిని కలిపితే మొత్తం 1000 స్తంభాలుగా అయితే ఇక్కడైతే లెక్కిస్తారంట. మీరు ఇక్కడ చూడొచ్చు స్తంభం పైన స్తంభం, ముందు స్తంభం, స్తంభం పైన స్తంభం, ఇలా మొత్తం కలిపి 1000 స్తంభాలుగా అయితే లెక్కిస్తారా. ఈ గుడి మొత్తంలో మొత్తం 1000 స్తంభాలు అయితే ఉన్నాయంట. వీటిని అందుకనే 1000 పిల్లర్స్ ఆఫ్ టెంపుల్ అని అంటారంట. ఇది ఉత్తరాది ముఖంలో నంది విగ్రహాన్ని పాలరాతితో కట్టించిన అని చెప్పాను కదండి. చూడండి మీరైతే ముందైతే చూడొచ్చు. ఇక్కడ మొత్తం చూడండి గుడి అయితే ఎంత అద్భుతంగా చెక్కిరో. ఇది కొన్ని కారణాల వల్ల కానీ, అప్పట్లో రాజులు దాడుల వల్ల కానీ, కొన్ని కాలక్రమేణ వల్ల కానీ గుడి అయితే ఒక భాగం అయితే అంటే కొంచెం అయితే కూలిపోయిందంట. ఇప్పుడు ఈ గుడిని కొత్తగా గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ గుడిని అయితే మంచి పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు. చూడండి నేను చెప్పాను కదండి స్తంభం పైన స్తంభం, ఇలా అన్ని స్తంభాలు కలిస్తేనే దీన్ని 1000 పిల్లర్స్ ఆఫ్ టెంపుల్ అంటారు. అలా ఉత్తరాది నుంచి ఇలా బయటికి వస్తుంటే మనకు చూడండి అక్కడ ఈ గుడిలో ఆలయం మొత్తంలో ఒక నంది విగ్రహం ఉంటుంది కదండి. ఇది అయితే మనకు ఉత్తరాది ముఖంలో అయితే
నందిని విష్ణువుకి ఆలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ప్రతి ఆలయం శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కదా. ఈ ఆలయము శివుడు విష్ణువు దేవుళ్ళు మొత్తం ఒకటే అని చెప్పడానికి ఇక్కడ విష్ణు ఆలయం ముందు నందీశ్వరుని విగ్రహం అనేది నిర్మించారంట. చూడండి ఇక్కడ ఈ దేవాలయాన్ని అప్పట్లో కాకతీయ వంశానికి చెందిన 1వ కాకతీయ రాజు ఈ గుడి మొత్తం నిర్మాణాన్ని నిర్మించిండంట. చూడండి ఇక్కడ డిజైన్స్ కానీ అక్కడ రాతితో చెక్కబడిన అక్కడ పుష్పాలు కానీ అక్కడ అసలు చూడండి ఎంత బాగా చెక్కిరో రాతి పైన రాతి పెట్టి. ఇక్కడ శివునికి అయితే కార్తీక మాసంలో కానీ మన శివరాత్రి సమయంలో కానీ ఇక్కడ ఈ దేవునికి ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారంట. చూడండి ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ బయట రాగి చెట్టుగా హనుమంతుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు. సో ఇక్కడ 3 దేవుళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఓన్లీ శివునికి మాత్రమే పూజలు అనేది జరుగుతుందంట. దీని జరగకపోవడానికి కూడా ఏదో రీజన్ ఉంటుందంటే నాకైతే తెలియదు. మరి మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ రాతి పైన ఇక్కడ మొత్తం చుట్టూ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనం నందీశ్వరుని దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి మొత్తం చుట్టూ చూడండి ఉత్తరాది ముఖంలో ఉంటుందని చెప్పాను కదా నందీశ్వరుని విగ్రహము. చూడండి అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ చూడండి ప్రతి ఇయర్ అయితే ఇక్కడైతే శివరాత్రి మాసంలో అయితే మంచిగా ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారంట. చూడండి మరి ఈ 1000 స్తంభాల గుడి మరి మాతో పాటు మీకు కూడా చూపించాను కదా. మరి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాతో పాటు మీరు కూడా వీక్షించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే షూట్ చేసేసాను. చూడండి మాకైతే దర్శనం అయితే మంచిగా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.